హలో మీ పేరు? నవీన. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నారు. ఓకే ఫైన్. వాలంటైన్స్ డే వస్తుంది కదా, వాలంటైన్స్ డే అంటే ఏంటి? ఏముందండి, బాగా బలిసి కొట్టుకునే వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకుంటా ఉంటారు. అదే వ్యాలంటైన్స్ డే అంటున్నారు. అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? పని పాట లేక వాళ్ళకి. పని పాటలకి సెలబ్రేట్ చేసుకుంటారు. ఫైన్. మీరు సింగిలా కమిటెడ్ అండి? సింగిలేనండి, ఇంకా నాకు అదృష్టం రాలేదు. సరే, మరి వాలంటైన్స్ డే రోజు ఒక స్ట్రేంజర్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? స్ట్రేంజర్ కాబట్టి మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతా. అంటే ట్రావెల్ చేస్తేనే కదా తెలిసేది. ఆ, అందుకనే నాకు ఇక్కడ వాళ్ళు వద్దు, మరి ఎక్కడ వారు కావాలి? నాకు మా ఇంటి దగ్గర వాళ్ళు కావాలి. అంటే ఎక్కడ సైడ్ మీరు? విజయవాడ. విజయవాడ వాళ్ళు కావాలా? బెజవాడ అబ్బాయిలు ఆ, ఇక్కడ వాళ్ళు వద్దంటారు, హైదరాబాద్ వాళ్ళు. సరే, ఒక బెజవాడ అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? అతను బెజవాడ నుంచి వచ్చారని తెలియదు కదా. చెప్తాడేమో ఐఎమ్ ఫ్రమ్ బెజవాడ అని. ఏమో అప్పుడు చూద్దాం. వాలంటైన్స్ డేలో 7 days ఉన్నాయి కదా, రోస్ట్ డే, హగ్ డే, కిస్ డే, చాక్లెట్ డే, అలాంటి సంథింగ్ తెలీదా? నేను చెప్తాను. రోస్ట్ డే, హగ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే, కిస్ డే, ప్రామిస్ డే, ఇలా ఉన్నాయి వాలంటైన్స్ డే. 7 days లో ఏ డే అంటే ఇష్టం మీకు? చాక్లెట్. చాక్లెట్ వస్తుంది. అంటే అమ్మాయిలకి ఎక్కువ చాక్లెట్స్ ఇష్టం కాబట్టి చాక్లెట్. వాలంటైన్స్ డే రోజు ఇన్ కేస్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, అబ్బాయితో కలిసి ఒక మూవీ చూడాలనుకుంటే మీ బాయ్ ఫ్రెండ్ తో ఏ మూవీ చూస్తారు? రాధేశ్యామ్. రాధేశ్యామ్ మూవీ చూస్తారు. ఎందుకు మీ ఫేవరెట్? ఆ, ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయి ఏం చేయాలి? వాడు వాళ్ళ ఉండాలి, ఏం ఏం చేయకుండా తనలాగా ఉంటే బాగుంటుంది. చాలు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు నచ్చుతారు మీకు? జెన్యున్ గా అంటే ఈ రోజుల్లో ఎవరు ఉండరు కాబట్టి వాడు అబద్ధం చెప్పినా చేసిన తర్వాత నిజం ఒప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయిలు జెన్యున్ గా ఉన్నారు, అబ్బాయిలు జెన్యున్ గా ఉన్నారు? ఇద్దరు జెన్యున్ గా లేరు. మ్యాక్స్ ఎవరు ఉన్నారు? పోనీ లాయల్ గా ఎవరు ఉన్నారు? లాయల్ గంట ఎక్కువ బ్రేకప్ ఇలా ఎవరు చెప్తారు ఎక్కువ? ఇద్దరు ఎక్కువే చెప్తున్నారు ఇప్పుడున్న డేస్. అప్పుడు జనరేషన్ కి లవ్ కి ఇప్పుడు లవ్ కి, అంటే మన పేరెంట్స్ యొక్క జనరేషన్ లవ్ కి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లవ్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఏంటంటే అప్పుడు వాళ్ళున్న రోజులు ఏంటంటే ఓకే, మనం ఎంత దూరం ఉన్నా కూడా మనం మళ్ళీ కలుస్తామనే నమ్మకం ఉండిద్ది. ఇప్పుడు పక్కనున్నా కూడా కలిసి ఉంటామని నమ్మకం ఉండదు. అమ్మాయిలు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ సింగిల్ అని చెప్తుంటారు. అదే అబ్బాయి అయితే జస్ట్ అమ్మాయి చూసి ఒకసారి నవ్వింది అనుకో, అరే నన్ను చూసి అమ్మాయి నవ్విందిరా, అమ్మాయి నాకు గర్ల్ ఫ్రెండ్ రా, లవర్ అని చెప్పుకుంటారు. కానీ అమ్మాయిలు ఎందుకు చెప్పుకోరు? నేనైతే ఉంటే ఉన్నారని చెప్పుకుంటా, మరి వాళ్ళు ఎందుకు చెప్పుకోరో వాళ్ళని అడగండి. స్ట్రాటజీ అనుకోవచ్చా గెలుస్తుంది? ఎందుకు ఎందుకు అంటే ఎందుకు చెప్పుకోరు అని? ఎందుకు చెప్పుకోరు అంటే ఏమో మరి చాలా మంది చెప్పుకుంటారు కదా, లవ్ ఉన్నారు, మా బావున్నారు అనేసి. మీ వుడ్ బి నుండి పర్ మంత్ సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? శాలరీ ఒక 50,000 లేకపోతే 50 to 1 lakh చాలు. 1 lakh ఎనఫ్ అంటారు. థ్యాంక్స్.